ప్రతి కుటుంబం ఆర్థికంగా అభివృద్ధి చెందాలని ఉద్దేశంతోనే సంక్షేమ కార్యక్రమాలకు ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇస్తుందని పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి అన్నారు. గురువారం ఆత్మకూరు మండల కేంద్రంలోని జిఎస్ఆర్ గార్డెన్స్ లో ఆత్మకూరు, దామర మండలాల పరిధిలోని గ్రామాల్లో పేద ప్రజలకు నూతన రేషన్ కార్డులను అధికారులతో కలిసి పరకాల ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి పంపిణీ చేశారు. అంతకుముందు రేషన్ డీలర్లు ఎమ్మెల్యేకి ఘనంగా స్వాగతం పలికారు. ఆత్మకూరు మండలానికి చెందిన 428 మంది లబ్ధిదారులకు, అలాగే దామర మండలానికి చెందిన 518 మంది లబ్ధిదారులకు నూతన రేషన్ కార్డులను పంపిణీ చేయడం ఎంతో సంతోషకరంగా ఉందన్నారు. గత 18 నెలలుగా కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం ప్రజల ఆర్థిక అభివృద్ధికి కృషి చేస్తోందని అన్నారు. అన్ని వర్గాల ప్రజల సంక్షేమమే కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. నా ప్రాధాన్యత శంకుస్థాపన చేయడం కాదు, అక్కడ పని కావడం అనేది ముఖ్యం. నా ప్రాధాన్యత ప్రతి కుటుంబం యొక్క ఆర్థిక పరిస్థితులు అభివృద్ధి చేయడం, సంక్షేమ కార్యక్రమాలే ఈ ప్రభుత్వ ప్రాధాన్యత. ఈ స్థానిక శాసనసభ్యుడిగా నా ప్రాధాన్యత అని చెప్పి ఈ సందర్భంగా మనం చూస్తున్నాం. మా పత్రికా సోదరులు కూడా గ్రహించుంటారు. నేను ఈ సంక్షేమ కార్యక్రమాలకు ఎన్ని ప్రోగ్రామ్స్ సెట్ చేశాను. మరి శంకుస్థాపన చాలా మంది మనల్ని అడుగుతుంటారు, సార్ శంకుస్థాపన మీరు రావాలి సార్ అని అంటారు. నేను ఒకటే చెప్తుంటాను, ప్రజల దృష్టిలో ఉండాలి కనుక మీరు శంకుస్థాపనకు కార్యక్రమానికి ఫ్లెక్సిబుల్గా మనం స్టోర్ చేసుకోండి, ప్రారంభానికి స్టోర్ చేసుకోండి. ఎందుకంటే అంతిమ నిర్ణేతలు ప్రజలు కనుక, ప్రజలకు తెలవాలి కనుక అది చేసుకోండి. నన్నేమో కొంచెం ఇంకా అధికంగా అభివృద్ధి కార్యక్రమాలకు నిధులు తీసుకొచ్చడానికి, సంక్షేమ కార్యక్రమాలు ప్రజలకు తీసుకుపోవడానికి నాకు టైం ఇవ్వండి అంట. చాలాసార్లు అడుగుతుంటారు మా ఊరు, మీరు దీనికి వస్తే బాగుంటుంది సార్, ఊళ్ళో అందరికి బాగా ప్రచారం అవుతుంది, చుట్టుగొడ ప్రచారం అవుతుంది అని అంటారు. అంటే ఆ రోడ్డు మీద నడుచుకోవడానికి గుర్తు వస్తుంది. ఆ ఊళ్ళో మనం ఏదైనా కార్యక్రమం చేసినామంటే అందరికీ, అది కూడా కులాలకు మతాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా ఇస్తున్నాం. ఈ ప్రభుత్వం యొక్క నా వ్యక్తిగతమైన ప్రాధాన్యత రాబోయే రోజులలో కూడా ప్రజలను మనల్ని ఆశీర్వదించేది.